హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఒక్కసారి చికెన్ గ్రేవీ చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మన ఇళ్ళల్లో ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి క్యాటరింగ్ వాళ్ళు చేసే స్టైల్లో సూపర్ టేస్టీగా ఉందండి. మన దాబా రెస్టారెంట్లో కూడా సేమ్ ఇదే విధంగా చేస్తారు. అదిరిపోద్దండి రుచి మాత్రం. ఈ విధంగా చేసి చూడండి, టేస్ట్ మీకే అర్థమవుతుంది. ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా మనం చికెన్ తీసుకోవాలి. చికెన్ తెచ్చుకున్న వెంటనే శుభ్రంగా కడిగి నీరు పోయేదాకా రెడీ చేసుకునేసి ఆ తర్వాత దాన్ని ఉపయోగించుకోవాలండి. ఓకేనా? నీళ్ళు మొత్తం వడవనివ్వాలి. ఆ తర్వాత దాన్ని ఉపయోగించుకొని దాంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వేసుకుందాం. కారం వేసాక కొద్దిగా గరం మసాలా అంటే సగం టేబుల్ స్పూను, ఆ తర్వాత సగం టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి కూడా వేద్దామండి. వేసాక చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసుకొని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేద్దాం. ఇవన్నీ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి ఒక కప్పు పెరుగు వేసుకుందామండి. అంటే చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, 10 రూపాయల ప్యాకెట్, అంత మందం వేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు, గ్రేవీ కోసం చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ప్రతి ఒక్క ముక్కకి కూడా మనం వేసిన ఈ మెటీరియల్ మొత్తం పట్టే విధంగా ఇలా కలుపుతూ, కొంచెం పిసికినట్టు కలుపుతూ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే ముక్కకి బాగా పడుతుంది, బాగా పీల్చుకుంటుంది కూడా. దీన్ని కనీసం అంటే ఒక అరగంట సేపు అయితే తగ్గకుండా ఊరనివ్వాలండి. అప్పుడే చికెన్కి మరింత రుచి వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేద్దామండి, ఎక్కువ వద్దు, కొద్దిగా వేసిన తర్వాత దీంట్లో బిర్యానీ ఆకు, ఆ తర్వాత చెక్క వేసిన తర్వాత ఇప్పుడు లవంగాలు కూడా వేసుకుందామండి. ఒక 6-7 వేసుకుందాం, ఒక 5-6. ఓకేనా? వేసిన తర్వాత దీంట్లో ఒక 3 దాకా యాలకులు వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయల్ని రెండింటిని సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసుకొని ఆ తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు వీటిని మనం కొద్దిగా అలా కలుపుతూ మెత్తబడనివ్వాలండి. ఇవి కొంచెం వేగనిచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక టమోటాలు కొంచెం గట్టి తీసుకోవాలి. గట్టి తీసుకునేసి ఒక 2-3 ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకునేసి దీంట్లో వేసుకుందామండి. వేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర కాడలు వేసుకుందాం. ఆకులు కాకుండా కాడలు వేసుకుందాం. ఆ తర్వాత జీడిపప్పు ఒక చిన్న కప్పు తీసుకుందామండి. అంటే ఒక 10-12 అంత మందం సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం కిందకి మీదకి తిరిగేసుకుంటూ వీటిని మనం బాగా వేగనివ్వాలి. అంటే మనం వేసిన ఈ టమోటాలు, ఈ కొత్తిమీర కాడలు ఇవన్నీ కూడా మెత్తబడాలండి. ఆ టైప్లో వేగటానికి కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం తొందరగా మెత్తబడుద్ది. ఆ తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి, స్పైసీ తగ్గట్టుగా. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఆ తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను వేసి కొంచెం ఇలా తిరిగేసుకుంటూ దీన్ని బాగా మెత్తబడనివ్వాలండి. ఈ టైప్లో మనం వేసిన ఈ కారం, ధనియాల పొడి ఇవి కూడా పచ్చి వాసన పోయేదాకా వేగాల. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. అంటే ఒక టీ గ్లాసుడు కొంచెం అటు ఇటు అన్ని పోస్తే ఏంటంటే ఇప్పుడు మనం ఇందులో వేసిన ఈ పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఈ ఆనియన్ ఇవన్నీ కూడా ఈ నీళ్ళల్లో తుకతుక అంటూ ఉడకాలండి. ఈ నీళ్ళల్లో బాగా ఇలా ఉడికితే దీనికి మరింత రుచి వస్తుందండి. ఓకేనా? ఈ టైపు మనం సన్న మంట మీద, అంటే మరీ హైలో ఉంచొద్దు మంట, కొంచెం మీడియం లేదా లోలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బాగా వేగనివ్వాలి. ఇలా మెత్తబడితే ఆ రుచి చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఒక 3 గంటల దాకా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసాక ఇందాక ఏదైతే ఊరబెట్టినో ఆ చికెన్ తీసుకునేసి దీంట్లో మెల్లిగా ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలి. కానీ ఈ ప్రాసెస్ ఏంటంటే మీకు అందరికీ వివరంగా చూపిస్తున్నానండి. లెంత్ ఎక్కువైందని ఇంకా ఏదో కామెంట్లు చాలామంది పెడుతూ ఉంటారు. కానీ బాగా అవసరం ఉండి చేసుకొని తినాలి, కొత్తగా నేను నేర్చుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నేను దీన్ని తయారు చేస్తున్నాను. ఎవరు వేరే వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఏమనుకున్నా మనం ఏం అనలేము. కాకపోతే ఏంటంటే తెలియని వాళ్ళు ఏంటంటే చాలా వరకు ఇలాంటివి చూసి నేర్చుకుంటానే భావనతో నేను కొంచెం టైం అయినా పర్వాలేదని అన్నీ విడివిడిగా వివరంగా చూపిస్తున్నా అండి. వివరంగా కూడా చెప్తూ ఈ వీడియోని చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేసి తెలిసిన వాళ్ళైతేనేమో
చూసి ఎంజాయ్ చేయండి. తెలియని వాళ్ళైతేనేమో చూసి నేర్చుకోండి. ఓకేనా? ఈ టైప్లో బాగా వేగాలండి. చికెను ఇలా ఎర్రగా వచ్చేదాకా వేగిన తర్వాత తీసి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఎంతోమంది బ్యాచిలర్స్ అంటే పెళ్ళి అయిన వాళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు, అలా ఎంతోమంది విడిగా ఉండి జాబులకు పోయిన వాళ్ళే కానీ, చదువులకు పోయిన వాళ్ళే కానీ, ఏదైనా టూర్ మీద పోయిన వాళ్ళే కానీ, అంటే వేరే ఊర్లలోకి ఇలా పనుల మీద పోయిన వాళ్ళైనా సరే ఇలాంటివి చేసుకొని తినాలంటే ఇలా వివరంగా చూపిస్తున్నాను. ఎవరైనా సరే దీన్ని చూసుకునేసి పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. ఓకేనా? ఈ విధంగా చేశాక పక్కన పెట్టి మిక్సీ జారీలో ఇందాక ఫ్రై చేసి చల్లారబెట్టిన వాటన్నింటిని ఇందులో వేద్దాం. అంటే టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్, జీడిపప్పు ఇవన్నీ వేసాం కదా, అవన్నింటినీ ఫ్రై చేసి ఇప్పుడు చల్లారనిచ్చి దీంట్లో వేసుకోవాలండి. మిక్సీ జారీలో వేసిన తర్వాత ఇంక ఇప్పుడు దీంట్లో వేరే ఏమి వేసే అవసరం లేదండి. దీంట్లో ప్రతి ఒక్కటి పడి ఉన్నాయి. ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా, నీళ్ళు కూడా. ఇప్పుడు నీళ్ళు కూడా పోసే అవసరం లేకుండా ఈ టైప్లో మనం గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఇందాక మనం చికెన్ ఫ్రై చేసాను చూడు, ఆ ఆయిల్ కొంచెం వేసుకోవచ్చండి. అంటే నలకలబడకుండా ఫ్రెష్ అయిన ఆయిల్ని వేసుకునేసి ఆ తర్వాత కొంచెం తగ్గితే లైట్గా మరో ఆయిల్ వేసుకొని వేడెక్కనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వేసుకొని దాన్ని కొంచెం అలా పచ్చివాసన పోయేదాకా ఆ నూనెలో వేగనివ్వాలి. వేగిన తర్వాత గ్రైండ్ చేసిన పేస్ట్ని దీంట్లో వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఇలా కలుపుతూ బాగా వేగనివ్వాలండి. ఇంకా మిక్సీ జారీలో కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని కూడా దీంట్లో వేసుకోవచ్చు. ఆ ఉన్న పేస్ట్ కూడా వేస్ట్ పోదు. ఓకేనా? ఈ టైప్లో తుక్క అంటే ఒక 3-4 నిమిషాల సేపు ఉడకాలండి. ఆ పేస్ట్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసిన చికెన్ని దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు కిందకి మీదకి తిరిగేసుకుంటూ ఈ చికెన్ ముక్కలకు మొత్తానికి పట్టే విధంగా ఈ పేస్ట్ని బాగా కలుపుకోవాలండి. ఈ మొత్తం బాగా ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఇందులో బాగా డమ్మననివ్వాలి. ఈ చికెన్ పీసెస్ ఏంటంటే ఈ గ్రేవీలో బాగా ఇమిడి అదంతా పీల్చుకునేసి చికెన్కి కానీ సూపర్ రుచి వస్తుంది. చికెన్ కారణంగా దానికి కూడా రుచి వస్తుంది. ఇప్పుడు గ్రేవీ కోసం నీళ్లు పోసుకుందామండి. 1 గ్లాసు లేదా 1.5 గ్లాసు, అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి ఎక్కువ తక్కువ పోసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి దీన్ని మనం ఒక 5 నుంచి 6 నిమిషాలు ఇలా బాగా ఉడకనివ్వాలండి. ఇలా ఇందులోకి నుంచి ఆయిల్ మొత్తం ఇలా తేలాలి. ఈ టైపు వచ్చాక ఇప్పుడు మనం మూత తీసి ఇలా తిరగేసుకునేసి కసూరి మేతి ఒక సగం టేబుల్ స్పూన్ వేసుకుందామండి. వేస్తే కలర్కి కలరు, ఎంజాయ్కి ఎంజాయ్ అన్నట్టు సూపర్గా కంటికి కనపడుతుంది. రుచి కూడా అద్భుతంగా ఉంటుందండి. కొద్దిగా అలా ఉడకనిచ్చేసి కొత్తిమీర చల్లుకునేసి ఒక్కసారి ఇలా కలిపి రుచి చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఓకేనా? చాలా అంటే చాలా సింపుల్. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడక్కడ మనం ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి పోయినప్పుడు ఆ భోజనాల్లో క్యాటరింగ్ వాళ్ళు కానీ వాళ్ళు వేసినప్పుడు కొంచెం వాళ్ళు ఒక గెంటేసి ఆ రుచి మనం అనుభవించి ఇంకొద్ది వేస్తే బాగుండు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకు అది ఇంట్లోనే